మస్ట్ అవసరాన్ని అంటే నెసెసిటీని తెలుపుతుంది. అంటే మనం ఇబ్బంది పడకుండా, మనకు చెడు జరగకుండా మన అవసరాన్ని తెలిపేందుకు మస్ట్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం త్వరగా వెళ్ళాలి, లేకుంటే మూవీ బిగినింగ్ మిస్ అవుతాం. We must hurry or we will miss the beginning of the movie. చాలినంత క్యాష్ తీసుకువెళ్ళాలి. We must carry enough cash. లేకుంటే ఇబ్బంది పడతాం. క్యూలో నిలబడకుండా ఉండాలంటే నేనక్కడ 8 కల్లా ఉండాలి. If I want to avoid the queue, I must there at least by 8. ఎండ తగలకుండా ఉండేందుకు మనం ఉదయం పూట ట్రైన్లో వెళ్ళాలి. We must travel by some morning train to avoid hot sun. మా ఆవిడ తనను ఎక్కడికో తీసుకెళ్ళమంది. నేను వెళ్ళాలి వెంటనే. ఆవిడ నా కోసం తప్పకుండా వెయిట్ చేస్తూ ఉంటుంది. మై వైఫ్ వాంటెడ్ మీ టు టేక్ హర్ సమ్వేర్. ఐ మస్ట్ గో హోమ్ అట్ వన్స్. షీ మస్ట్ బీ వెయిటింగ్ ఫర్ మీ. ఎవరైనా ఏదైనా చేయకుండా నిషేధించడానికి మస్ట్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ కారును ఇక్కడ పార్క్ చేయకూడదు. యు మస్ట్ నాట్ పార్క్ యువర్ కార్ హియర్. మీరు రాత్రి 10 గంటల తర్వాత బిగ్గరగా సంగీతాన్ని ప్లే చేయకూడదు. You must not play loud music after 10 p.m. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీరు మద్యం సేవించకూడదు. You must not consume liquor while driving. విద్యార్థులు పరీక్షలో ఫోన్లు ఉపయోగించకూడదు. Students must not use phones in the examination. రెడ్ లైట్ వెలుగుతున్నప్పుడు మీరు రోడ్డు దాటకూడదు. You must not cross the road when the red light is on. సాక్ష్యం ఆధారంగా పరిస్థితిని అంచనా వేసి మనం నిజమని భావించే, అంటే మనకు ఖచ్చితంగా తెలియని వాటి గురించి మాట్లాడటానికి మస్ట్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, అతను సాధారణంగా సెలవు పెట్టడు. అతడు ఈరోజు రాలేదంటే అనారోగ్యంతో ఉండాలి. He does not usually take a day off. He must be sick if he did not come today. ఎవరో బెల్ మోగించారు. అది రోహిత్ అయి ఉండాలి. Someone just rang the bell. It must be Rohit. ఆమె నా కాల్ ఎత్తడం లేదు. ఆమె బిజీగా ఉండాలి. She is not picking up my call. She must be busy. ఆ మంచు అంతా చూడండి. బయట నిజంగా చల్లగా ఉండాలి. Look at all of that snow. It must be really cold outside. అయాన్ ఇంట్లో ఉండాలి. అతని గదిలోంచి శబ్దం వినిపించింది. అయాన్ మస్ట్ బీ హోమ్. ఐ హియర్ అ నాయిస్.
coming from his room. సలహాలు సూచనలు అంటే అడ్వైస్ అండ్ సజెషన్స్ ఇవ్వడానికి మస్ట్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, అతను ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. అతను పని చేస్తూనే ఉంటే అతను త్వరగా నిష్క్రమిస్తాడు. హీ మస్ట్ టేక్ రెస్ట్ నౌ. హీ విల్ పాస్ అవుట్ సూన్ ఇఫ్ హీ కీప్ వర్కింగ్. నువ్వు అతనితో తిరగడం మానేయాలి. అతను నేర కార్యకలాపాలలో ఉన్నాడు. యు మస్ట్ స్టాప్ హ్యాంగింగ్ అవుట్ విత్ హిమ్. హీ ఈజ్ ఇంటు క్రిమినల్ యాక్టివిటీస్. నువ్వు దీన్ని సీరియస్గా తీసుకోవాలి లేదా నువ్వు నీ ఉద్యోగాన్ని కోల్పోతావు. You must take this seriously or you will lose your job. మీరు వెంటనే డాక్టర్ వద్దకు వెళ్ళాలి. అది తీవ్రంగా కనిపిస్తుంది. You must go to the doctor immediately. That looks serious. మీరు పరీక్ష రాయాలి. You must take the exam. సిఫార్సులు అంటే రికమెండేషన్స్ చేయడానికి మస్ట్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఆ సినిమా చూడాలి. అది మనసుకు హత్తుకునేలా ఉంది. You must watch this movie. It is mind-blowing. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నువ్వు రాబర్ట్ కియోసాకి యొక్క రిచ్ డాడ్ పూర్ డాడ్ ఆడియో పుస్తకాన్ని యూట్యూబ్లో ఒక్కసారి తప్పక వినాలి. ఆ తర్వాత నీ జీవితం ఒకేలా ఉండదు. యు మస్ట్ లిజన్ టు రాబర్ట్ కియోసాకీస్ రిచ్ డాడ్ పూర్ డాడ్ ఆడియో బుక్ ఆన్ యూట్యూబ్ ఫర్ వన్స్. యువర్ లైఫ్ విల్ నాట్ బీ ద సేమ్ ఆఫ్టర్ దట్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చేయడానికి నేను ఎంతో శ్రమ కూర్చి చేయడం జరిగింది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నువ్వు ఈ ప్రదేశం నుండి బిర్యానీ తప్పకుండా ప్రయత్నించాలి. అది స్వర్గ సంబంధమైనది. యు మస్ట్ ట్రై ద బిర్యానీ ఫ్రమ్ దిస్ ప్లేస్. ఇట్ ఈస్ హెవెన్లీ. మీరు మీ కుటుంబాన్ని సెలవులలో ఈ ప్రదేశానికి తీసుకెళ్ళాలి. యు మస్ట్ టేక్ యువర్ ఫ్యామిలీ టు దిస్ ప్లేస్ ఫర్ ఎ వెకేషన్. ఇక్కడ ఐస్ క్రీమ్ రుచికరమైనది. మీరు కొంత ప్రయత్నించాలి. ద ఐస్ క్రీమ్ హియర్ ఈజ్ డెలిషియస్. యు మస్ట్ ట్రై సమ్. అభిప్రాయాలు అంటే ఒపీనియన్స్ తెలపడానికి మస్ట్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, రౌడీలకు వ్యతిరేకంగా నిలబడాలి. వి మస్ట్ స్టాండ్ అగైన్స్ట్ ద బులీస్. ప్రభుత్వం అనుమతి లేని మద్యం దుకాణాలను మూసివేయాలి. ద గవర్నమెంట్ must close down the unauthorized liquor shops. మీరు ఈ విషయంలో చాలా మంచివారని నేను మీకు చెప్పాలి. I must tell you that you are quite good at this.
ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. సమాజంలో ఏదైనా ముఖ్యమైన పని చేసిన వ్యక్తులను విద్యార్థులు అనుసరించాలి. స్టూడెంట్స్ మస్ట్ ఫాలో ద పీపుల్ who have done something significant in society. వైఎస్ఆర్ పార్టీ అద్భుతమని నేను ఒప్పుకోక తప్పదు. ఐ మస్ట్ అడ్మిట్ దట్ ద వైఎస్ఆర్ పార్టీ ఈజ్ అమేజింగ్. క్వశ్చన్ ఫార్మ్ ఆఫ్ మస్ట్. నేను తోటలో సహాయం చేయాలా? మస్ట్ ఐ హెల్ప్ ఇన్ ద గార్డెన్? మనం ఈ సినిమా తప్పక చూడాలా? మస్ట్ వి వాచ్ దిస్ ఫిల్మ్? మనం మన హోంవర్క్ చేయాలా? మస్ట్ వి డూ అవర్ హోంవర్క్? వారు తప్పక భోజనానికి వస్తారా? మస్ట్ దే కమ్ ఫర్ డిన్నర్? నేను సమావేశానికి అధ్యక్షత వహించాలా? మస్ట్ ఐ చైర్ ద మీటింగ్? ఫర్ కమాండ్స్, డ్యూటీస్, నెసెసిటీస్ అండ్ రూల్స్ షుడ్ లీస్ట్ స్ట్రాంగ్, హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు, స్ట్రాంగర్ దెన్ షుడ్, మస్ట్, స్ట్రాంగెస్ట్ ఫామ్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో చేయడానికి ఎంతో శ్రమకు ఓర్చి నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి దయ ఉంచి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ముఖ్యమైన విషయం, కమాండ్స్, రూల్స్ ఇలాంటివి చెప్పడానికి మస్ట్ ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. మస్ట్ మరీ గట్టిగా ఆజ్ఞాపించటం, మందలించటం అవుతుంది. అది మనం ఏదో మన ఆధిక్యతను, అధికారాన్ని చూపించుకున్నట్లు అవుతుంది. సామాన్యంగా ఆజ్ఞాపించటం, నిబంధనలు తెలియపరచటం అయితే షల్, షుడ్లతో ఆగిపోవటం గుడ్ మేనర్స్. మస్ట్ మేనర్స్ తెలిసిన వాళ్ళు ఆజ్ఞలకు చాలా అరుదుగా వాడతారు. షుడ్, మస్ట్ ఈ రెండింటినీ మనం ఖచ్చితం అనుకునే విషయాన్ని తెలపడానికి కూడా వాడతాం. అంటే ఇవి బహుశా పర్హాప్స్కు ఆపోజిట్. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడూ చాలా నగలతో కనిపిస్తుందామె, బాగా ఉన్నవాళ్ళై ఉండాలి. సీ హర్ ఆల్వేస్ విత్ అ లాట్ ఆఫ్ జ్యువెలరీ ఆన్. షీ మస్ట్ బీ క్వైట్ ఆన్ రిచ్. ఆ బుక్ మీద ప్రశాంత్ పేరు ఉంది, అది అతనిదై ఉండాలి. ఐ సీ ప్రశాంత్స్ నేమ్ ఆన్ ద బుక్, ఇట్ షుడ్ బి హిస్. షుడ్ కంటే హ్యావ్ టు, హ్యాస్ టు ఎక్కువ పవర్ఫుల్. నేను మా సిస్టర్ని హాస్పిటల్కి తీసుకు వెళ్ళాలి. ఇది చాలా అవసరం అన్నమాట. ఐ హ్యావ్ టు టేక్ మై సిస్టర్ టు ద హాస్పిటల్. మోర్ పవర్ఫుల్ దెన్ ఐ షుడ్ టేక్. నేనేది వాణ్ణి చేయమంటానో వాడది చేయాల్సిందే. హీ హ్యాస్ టు డూ వాట్ ఎవర్ ఐ వాంట్ హిమ్ టు డూ. మోర్ పవర్ఫుల్ దెన్ హీ షుడ్ డూ. తప్పులు చేశాడు కాబట్టి ఫలితం అనుభవించాల్సిందే. హీ హ్యాస్ మేడ్ మిస్టేక్స్
and has to face the consequences పై సెంటెన్స్లో షుడ్ వాడవచ్చు. అయితే హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు అంత ఫోర్స్ రాదు. మస్ట్ ఈ హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు షుడ్ కంటే ఎక్కువ గట్టిగా చెప్తుంది. అంటే మస్ట్ అనేది హ్యావ్ టు హ్యాస్ టు షుడ్ కంటే కూడా ఎక్కువ గట్టిగా చెప్తుంది. కమాండ్స్ కానీ డ్యూటీ కానీ నెసెసిటీని కానీ రూల్స్ కానీ మస్ట్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు ఆర్ షుడ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను వెళ్ళాలి, ఐ షుడ్ గో. దీన్ని ఇంకొంచెం గట్టిగా చెప్పాలంటే ఐ హ్యావ్ టు గో. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఐ మస్ట్ గో అని చెప్పవచ్చు. మస్ట్కు భూతకాలం పాస్ట్ టెన్స్ హ్యాడ్ టు. ద పాస్ట్ టెన్స్ ఆఫ్ మస్ట్ ఈజ్ హ్యాడ్ టు. మస్ట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ ద పాస్ట్. పాస్ట్లో మస్ట్కి ఉనికి లేదు. డిడ్ హీ హ్యావ్ టు లీవ్ సో ఎర్లీ? అతను అంత తొందరగా బయలుదేరవలసి వచ్చిందా? అతను నాగపూర్లో రాత్రి బస చేయాల్సి వచ్చింది. హీ హ్యాడ్ టు స్టే ఓవర్ నైట్ ఇన్ నాగపూర్. వాళ్ళు మళ్ళీ పని చేయాల్సి వచ్చిందా? డిడ్ దే హ్యావ్ టు డూ ద వర్క్ ఓవర్ అగైన్? ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి.